బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటనపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. నితిన్ నబీన్ పర్యటనతో తెలంగాణకు పైసా ఉపయోగం లేదని విమర్శించారు. ఆయన పర్యటన పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు. కేంద్రం వరంగల్ ఎయిర్పోర్టుకు ఎందుకు సహకరించలేదో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణకు ఎరువులు రాకపోవడానికి కారణం బీజేపీ కాదా అని నిలదీశారు. టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు తెలంగాణలో అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నది. మేమైతే అడ్డంబాల్లో ఎయిర్పోర్ట్ తేవడానికి 10 ఏళ్ళలో ఎందుకు ఎయిర్పోర్ట్ తెలియదో చెప్పాలి. బీజేపీ వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలి, వరంగల్ ఎయిర్పోర్ట్ వస్తేనే అభివృద్ధి అవుతుందని ఎయిర్పోర్ట్ ప్రక్రియను వేగవంతం చేసి క్లియర్ చేసేది మేము కాదా? అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని ఉన్నది. చాలామంది కరీంనగర్ బండి సంజయ్ గారు నిన్న ఇక్కడ బండి సంజయ్ లేకపోతే వాళ్ళంతా చెప్తా ఉన్నారు. వాళ్లకు 25 పైసలు అంటే ప్రతి రూపాయిలో 25 పైసలు రాష్ట్ర ప్రభుత్వము, 25 పైసలు కేంద్ర ప్రభుత్వము, 50% బ్యాంకు లోన్ తీసుకొని అప్పు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. దీనిలో ఎవరు అన్నట్టు పెద్దది 70% రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టే కదా. దీనికి వాళ్ళు మేము ఇన్ని తెచ్చినాం, అన్ని తెచ్చినాం, పొడుగు పోసినాం, మొత్తం మేమే తెచ్చినాం అంటే ఎందుకు చేయాలి మరి? ఇన్ని రోజులు 5,000 కోట్ల రూపాయలతోటి ఇలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చినాం రెండు వరంగల్, హన్మకొండ, కాజీపేటకు. 10 ఏళ్లలో కేంద్రంలో ఉన్న అధికార పార్టీ, రాష్ట్రంలో అధికార పార్టీ స్మార్ట్ సిటీ కొరకు వచ్చిన నిధులను కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నారు. దుర్వినియోగం జరిగింది, అవినీతి జరిగిందని. ఎందుకు చర్యలు తీసుకోలే?